హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ రైతు బిడ్డ నిర్మారెడ్డి ఛానల్లో మార్నింగ్ వ్లాగ్ షేర్ చేశాను. దాని కంటిన్యూవేషన్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ రొటీన్ తీయండి, డైలీ వ్లాగ్స్ చేయండి అంటూ ఉన్నారు కదా. సో ఏంటంటే రోజు రొటీన్గా చేసే పనులు ఏం పెడతావు అబ్బా అని చెప్పి అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. ఈ మధ్య అయితే ఒకే కామెంట్లు, అక్క ప్లీజ్ అక్క డైలీ మీరు ఏం చేస్తారు, ఏమేమి వంటలు చేస్తారు, ఏమేమి పనులు చేస్తారు, అవన్నీ ఒకసారి షేర్ చేయండి అని చెప్పి చాలాసార్లు కమెంట్స్ రావడం జరిగింది. సో దానివల్ల ఈరోజు వ్లాగ్ చేద్దామని చెప్పి మార్నింగ్ని స్టార్ట్ చేశా. కానీ అది చాలా లెంతీ అయిపోయింది. అందువల్ల 3 బిట్స్గా పెడదామని చెప్పేసి ఒక బిట్ ఆల్రెడీ రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో లోడ్ చేశాను. ఇది నిర్మలారెడ్డి వరల్డ్లో లోడ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ముందు వీడియో కావాలంటే రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో లేటెస్ట్ వీడియో మీరు చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా నేను బిట్స్గా తీసి దానిలో కూడా పెట్టానమాట. టీ రకరకాలుగా పెడుతూ ఉంటాను. సో ఫ్లేవర్స్ మారుస్తూ ఉంటాను. లెమన్ గ్రాస్ అని, లేదా పుదీనా అని, గులాబీ రేకులు అంటే నాటు గులాబీ రేకులతో అలా చేస్తూ ఉంటానన్నమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్తో డైలీ రొటీన్ టేస్ట్ లేకుండా ఉంటాయని చెప్పి లాస్ట్ టైం వీడియోలో కూడా నేను షేర్ చేశాను. ఏ ఆకుకూరైనా కొద్దిగా వాటర్లో ఎక్కువసేపు నానబెట్టి కల్లుప్పు మాత్రం వేసి అలా ఉంచితే ఆకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇక ఈ పని చేస్తూ ఉంటే పూజీ నిద్రలేసి వచ్చింది. నిన్నటి నుంచి ఇంటర్న్షిప్కి వెళ్తూ ఉంది. ఫుల్ టైర్డ్ అయిపోయింది పాపం, చూస్తేనే బాధేస్తుంది. 8 అయిపోయింది. 1 గంటకు పడుకున్న వర్క్ ఫినిష్ చేసి. సో నాకు 9 గంటలకు బయలుదేరాలి. 8కి అలారం పెట్టుకున్నా. 9 లోపల రెడీ, 9కి బయలుదేరుతా. సరే ఈ నిద్ర మొహంలో వద్దు కానీ నువ్వు రెడీ అయిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ చెప్తూ. వద్దు, దిష్టి తగ్గుతుంది. వెళ్ళిపోతాలే. పనులు తగ్గి సోమవారం 8 o'clock లేసింది. అత్తగారింటికి పోయినాం అనుకో, 1 గంటకు నేను పడుకున్నా. 7 hours కౌంట్ చేసుకొని 8కి లేసిన. లేదు ఇప్పుడే కరెక్ట్ గా అల్లారం చూడు. నేను అదే మెసేజ్ పెట్టా లేసావా లేదా. 8 గంటలకు ఇప్పుడే అల్లారం మోగింది, వచ్చి లేపు నువ్వు. ఏం తింటావా? నాకు లెమన్ జ్యూస్ చేసి తర్వాత బ్రెడ్ పీనట్ బటర్ తినేస్తా. ఏమి సొరకాయ అట్టు తినవా? సొరకాయ అట్టుపల్లె అట్టుపల్లె లేదంటే చపాతీ చేసేసి. చపాతీ చేసేదా? ఒక చపాతీ చేసేసి ఓకే కోడిగుడ్డు పెట్టేసి, లేదంటే పీనట్ బటర్ పూసుకొని నా కోడిగుడ్డు. ఒక్క కోడిగుడ్డు చేసినట్టేనా? ఒక కోడిగుడ్డు చాలు నాకు. 2 కోడిగుడ్లు కూడా మిగిలిపోతాను మొహంకి. సరే సరే ఉంది. ఒకటి ఉంది కావాలి. ఒకటి కాదులే, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. ప్రొమోగ్రనేట్స్ తెచ్చిపెట్టినాను. సరే ఫేస్ చూడండి ఒకసారి. వచ్చి మొహం చూడండి అంటే ఏం చూస్తారు? సరే సరే ఇంక నేను తయారు చేస్తాలే. సరిపోయి స్నానం చేసేసి రాబో. సో పూజీతో అయితే రోజు ఏదో ఒకటి టెన్షన్ అనమాట. ఏంటంటే ఏం చేసినా తిందు, తను అడిగే చేస్తూ ఉంటాను ప్రతిరోజు. అయితే కూడా ఈరోజు ఏంటంటే సొరకాయతో జస్ట్ అట్టులాగా చేశాను. అది వద్దనింది. ఇంకా అందుకని చెప్పి చపాతీ చేస్తున్నాను. ప్రణవ్ అయితే పాపం ఏం చేసినా తినేస్తాడు. పూజతోనే కష్టం నాకు. సో పిల్లలు పెద్దవాళ్ళైందాక కష్టం అనుకుంటే పెద్దవాళ్ళైందాక కూడా ఈ లంచ్ బాక్సులు తప్పట్లేదు నాకు. ఇక్కడ ఏంటంటే మా చెల్లెలు అరిసెలు పంపించింది. నాకు ఎక్కువగా లాక్కొని పిక్కొని తినే అరిసెలు అంటే ఇష్టం. అక్క మా అరిసెలు అలానే వచ్చాయంటే పంపించంటే అన్నీ అయిపోయాయని ఇవి మాత్రం పంపించింది. నువ్వు ప్రణవ్ వస్తే ఎలాగో ఊరికి వస్తా అన్నావు కదా, అప్పుడు మళ్ళీ చేసుకున్నావులే ఎంతసేపు అని చెప్పింది. నాకు ఎక్కువ ముదురు పాకం పడితే ఈ విధంగా వస్తాయంట. సో అందరూ ఏంటంటే ముదురు పాకం పట్టరు, ఎందుకంటే పళ్ళు నొప్పులు పడతాయి తినడానికి అని చెప్పి. నాకైతే ఒక అరిసె తిన్నట్టుండాలి. అందువల్ల లాక్కొని పిక్కొని తింటూ ఉంటే ఒక చిన్న బయట తీసుకున్నా కూడా దాన్ని నవలడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అలా ఉంటేనే బాగుంటుంది. ఈవెన్ పప్పు చెక్కలు కానీ మనుగులు కానీ నాకు జస్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతే అస్సలు ఇష్టం ఉండదు. తింటూ ఉంటే ఆ ఫీల్ రావాలన్నమాట. అలా ఇష్టం అన్నమాట. అందరూ అంటుంటారు నువ్వు మాత్రం డిఫరెంట్ అందరికంటే, అందరూ మృదువుగా ఉండాలి, నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి అనుకుంటారు, నువ్వు మాత్రం ఏంటి ఇట్లా గట్టిగా ఉండాలని కోరుకుంటావని.
లాస్ట్ టైం పప్పు చెక్కలు చేసినప్పుడు కూడా చాలా మృదువుగా వచ్చాయి. అదే చెప్పాను, ఈసారి అమ్మకి ఎప్పుడైనా చేసినప్పుడు అయితే నాకు గట్టిగా ఉండేటట్టు చేయంటే, అప్పుడు పిండి వేయించారు కదా, పిండి వేయించకుండా నార్మల్గా పచ్చి పిండిలోనే హాట్ వాటర్ వేసి కలిపితే కొంచెం గట్టిగా వస్తాయి. ఎక్కువ మనం స్మూత్గా రావడానికి వెన్న లేదా ఎన్ని వేస్తుంటాం కదా, అవన్నీ వేయకుండా ఉంటే బాగుంటాయి అని చెప్పారు. సో అందువల్ల నేను అలానే చేసుకొచ్చుకుందాం అనుకున్నాను. తర్వాత ఏంటంటే ఇది చపాతీ జస్ట్ ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తే కొంచెం పిండి తొందరగా సాఫ్ట్ అవుతుంది. అందువల్ల ఈ విధంగా వేస్తానన్నమాట. చేతిలో కలపకుండా ఇలా మిషన్తో తిప్పేస్తూ ఉంటాను. లాస్ట్లో ఇలా వచ్చినాక జస్ట్ ఉండ చేసుకుంటే మన చేతికి కూడా ఏం అంటుకోదు అనమాట. మిషన్లో చేసేటప్పుడు ఏంటంటే పిండి కొంచెం సాఫ్ట్గా ఏమంటారు పల్చగా ఉండాలి. మామూలుగా మనం చేతితో రుద్దుకుంటే మాత్రం కొద్దిగా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఈ లోపల ఏంటంటే ఈరోజు కర్రీ మన గార్డెన్లో ఉన్న ఆకుకూర పుల్లగూర, అంటే పప్పు వేయకుండా ఆకుకూర పుల్లగూర చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత బీన్స్ తాళింపు. సో బీన్స్ ఏంటంటే ఎక్కువ పీస్ ఉన్న బీన్స్ తినాలన్నారు కాబట్టి ఇలాంటి బీన్స్ తెచ్చాడు. నాకైతే లేత బీన్స్ ఇష్టం, అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. తిన్నట్లు కూడా ఉండదు, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఆ బీన్స్ అయితే చాలా లేతగా ఉంటాయి, పచ్చివి తినాలనిపిస్తుంది. ఈ మాత్రం పీస్ అన్నమాట. పీస్ పదార్థాలు తింటే మంచిదని చెప్పి మా వారు ఎక్కువగా ఇలాంటిదే తెస్తూ ఉంటారు. ఇక పూజకి లెమన్ జ్యూస్, అదేంటో మార్నింగ్ లేస్తే లెమన్ జ్యూస్ అంటది. మా వారు అయితే లెమన్ అలాగే కొట్టుకొని తాగేస్తూ ఉంటారు. ఎట్టంటే లెమన్ విత్తనాలు, స్కిన్ను, తర్వాత జ్యూసు అన్నీ కొట్టుకొని తాగితే మంచిదంట. అందువల్ల అలానే కొట్టుకొని తాగుతుంటారు. అందువల్ల నిమ్మకాయలు ఎప్పుడు తెప్పిస్తూ ఉంటాను. తర్వాత ఎగ్ ఏంటంటే తను ఏమి వేసుకోకుండా ఈ విధంగా చేయమంటది. ఆయిల్లో ఎగ్ కొట్టేసి దానిలో కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా ఉప్పు, లైట్గా కారం చల్లేసి అలానే నంచుకుంటూ ఉంటుంది అన్నమాట చపాతీలోకి. అదే ఇందాక వాళ్ళ నాన్న అంటూ ఉన్నాడు, ఏదైనా ఆనియన్ అలా వేస్తే కదా బాగుంటుంది, ఇలా ఏం బాగుంటుంది అని చెప్పేసి ఆయిల్ ఎక్కువ పోసానని గొడవేస్తూ ఉంది. ఇక నేను కుక్కర్లతోనే ఎక్కువ పని చేస్తూ ఉంటాను. ఇప్పుడు వేసుకున్నామా సరే, అది నూనె తింటే లేపేస్తానా, ఆయిల్ తినకూడదు. సరే, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంటర్న్షిప్ది? అందరు అమ్మాయిలు జమ్ అంటున్నారా? పాష్గా ఉండరా? అవుట్డేటెడ్గా ఉందా? నేనే అవుట్డేటెడ్గా ఉన్నానా? ఇంకా ఏంది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. సెకండ్ డే లేట్గా బాగోదంటే డిస్టర్బ్ చేయకూడదు. సెకండ్ డే లేట్గా బాగోదంటే వీడియోలు పెట్టి డిస్టర్బ్ చేయకూడదు. ఏమంటారు, చాలా మంచిగా ఉన్నారు. ఏం బాబా అంటే నాకు ఫస్ట్ డే కదా, నాకు అట్లే నేను కాలేజ్లో నేర్చుకుని బయట వర్క్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. నాకు స్క్రాచ్ నుంచి మళ్ళీ నేర్చుకోలేదు చాలా వరకు, అని చాలా డౌట్స్ వస్తాయి నాకు. మామూలుగానే నాకు అక్కడ డౌట్స్ ఎక్కువ. ఇప్పుడు చెప్పాను, నాకు పక్కన ఒక అమ్మాయి చెప్పాను, సారీ నాకు ఇట్లా ఆల్ దిస్ ఇస్ న్యూ టు మీ, నాకు కొంచెం టైం పట్టిద్ది అడ్జస్ట్ అదే ఇవన్నీ ఇది చేసుకోవడానికి. అంటే ఏం పర్లేదు, నీకు ఏం కావాలో నన్ను అడుగు, మేము కూడా ఇట్లా ఇంటర్న్షిప్ చేసి వచ్చిన వాళ్ళం కదా, కాలేజ్ వచ్చినప్పుడు అన్నీ ఇట్లానే ఉంటాయి, కొంచెం టైం పట్టి సెట్ అయిపోతారని. లంచ్కి కూడా పాపం నేను నిన్న ఫుడ్ ఎత్తుకొచ్చుకున్నాను, ఎత్తుకోపోలే. దాంతో నేను ఆర్డర్ పెట్టుకుంటే త్వరగా ఆర్డర్ పెట్టుకో, మేము 12:30 అందరం కూర్చొని తింటాము, మీరు తినేని పని నేను తర్వాత నాకు ఆర్డర్ వచ్చినప్పుడు తింటాను, నా కోసం వెయిట్ చేయకుంటే లేదు అందరూ కలిసి తింటాను. పాపం నాకు 25 నిమిషాలు వచ్చింది, 25 నిమిషాలు పాపం వెయిట్ చేస్తున్నారు. నేను అందుకే నీకు పెట్టిస్తా పాప లంచ్ అంటే వద్దంటది. అక్కడ ఎక్కడ హోటల్ ఉంది ఏం తెలియదు కదా. చేతిలో ఫోన్ ఉన్నప్పుడు ప్రపంచంలో ఆడున్నా డబ్బులు ఉండాలి, ఫోన్ ఉండాలి. ఎందుకో ఇంట్లో నేను ఉన్నాను కదా నీకు వండి పెట్టేదానికి. నైట్ టైం ఏదో చెప్పి ఏం కావాలా నీకు తర్వాత రోజు పొద్దున అని. పొద్దున ఈరోజు కూడా చూడు, ఈ 2 తిను, ఆకుకూర బీన్స్ తాలింపు. అందుకే నేను మెనూ చెప్పు. ఇప్పుడు చూడు, మేము సొరకాయ చేసుకుందాం అనుకున్నాం, నువ్వు చపాతీ కావాలన్నావు, ఎగ్ ఊరికే అట్లా అని. మీ నాన్న అంటాడు ఏముంది దాన్ని ఆనియన్స్ అవన్నీ వేసుకుంటే కదా బాగుంటుంది అంటాడు. కోడిగుడ్డు కోడిగుడ్డు తిన్నాను, ఫ్రూట్స్ తిన్నాను, వాళ్ళకి పెట్టుకొని తింటున్నా రోజుకి ఒక కోడిగుడ్డు. మొత్తానికి బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్.
ఆ ఏడు అంతా ప్రశాంతంగా ఉండదు. కిటికీ తీసి ఇటుపక్క ఫుల్ చెట్లు, ఇటుపక్క ఫుల్ చెట్లు ఉంటాయి. బ్రేక్ కూడా కరెక్ట్గా లంచ్ ఒక 1 hour దానిపైన ఉండకూడదు. టీ బ్రేక్ కరెక్ట్గా 15 minutes అంటే వాళ్ళందరూ టైంలో ఉండరు. నాకు ఫుల్ అయిపోయింది, ఒక 5 minutes కింద నడిచేసి వస్తాను, లేదు 1 hour అయిపోయింది వెళ్ళొద్దు అని అన్నారు. మీ అసలు రాలా? నేను అపాయింట్ చేసినావా? నేను మీ బాస్ బాస్ రాదు. ఆమె హైదరాబాద్కు అడుకోపోయిందంటే విజిట్స్ మీద. లేడీ బాస్ ఇప్పుడు ప్రస్తుతం 4 వచ్చి ఉన్నారు. రేపు 4 అంటే వీళ్ళకి వేరే దగ్గర ప్రాజెక్టులు వస్తే వీళ్ళు ఆడికి వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం ఎంతమంది ఉన్నారా? నిన్న నేను కాకుండా 4 వచ్చారు. ఎంతమంది ఉంటారు మనకు తెలియదు కదా. ఇన్స్టాలో పెట్టినారు 7-8 అది వాళ్ళు ఎప్పుడు పెట్టినారు, అది వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు కదా. పాపం ఎంతమంది ఉంటే నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలా? సో తొందరలో నువ్వు కూడా బాస్ కావాలని కోరుకుంటున్నా. అవుతావులే, నువ్వు 10 మందికి ఉపాధి కల్పించాలి పాప. దమా కష్టం చూసిన 10 మందికి డైలాగ్ పోయింది. నేను నాడు చూస్తున్నా. దూరం అయిపోయింది, కాలేజీ దూరం ఏమనుకుంటా కదా. ఇందిరానగర్ ఏరియా బాగుంటుంది పాప. ఫుల్ చెట్లు, ఇటుపక్క పార్కులు ఉంటాయి, పార్కులు ఉన్నాయి. మెయిన్ లోపల అట్మాస్ఫియర్ బాగుంటే వర్క్ కూడా. బిల్డింగ్ పీస్ఫుల్ గా ఉంది, ఫుల్ ఎక్స్పోజ్ టు బిల్డింగ్, కూల్ గా బాగా ఉంది. కాఫీ మెషిన్ పెడితే ఆ పిల్ల ఒక అమ్మాయి ఉంది, పెళ్ళట్టుంది అమ్మాయికి. ఆ పిల్ల నాలాగే ఉంది, చిన్న పిల్ల ఉన్నట్టు. ఆ పిల్లది కాఫీ తాగుతుంది, వాంట్ కాఫీ, నాకు వద్దు నా బ్లాక్ కాఫీ. నీలాగే కాఫీ తాగుతూనే ఉంటుంది ఆ బాబు కూడా. నేను అక్కడ తాగు, నాకు ఎప్పుడన్నా తలనొప్పి వస్తుంది, తాగుతా, నాకు అలవాట్లేదు అని అన్నా. బ్లాక్ కాఫీ మిషన్, టీలే గ్రీన్ టీ అట్లేంలే. నేను ఎత్తుకోపోతాయి కదా. ఏం ఎత్తుకుపోతావా? గ్రీన్ టీ ప్యాకెట్ నాకు. ఇంకా ఏం ప్యాకెట్? గ్రీన్ టీ ప్యాకెట్. చూడు ఆయిల్ ఇంకేమన్నా మనుషులు తింటారా ఇంత ఆయిల్? ఏంది అది చిన్న బాండల్లో తెలియలే ఎంత ఆయిల్ పోసాననేది. ఫస్ట్ ఇంకొకటి తింటావా చపాతి? నువ్వు మళ్ళీ మిగిలిచ్చేస్తావు, మేము తినలేమని నీకు ఒక్కటే చేసి పెట్టా. చూడండి, ఒక్క చపాతీ తిని, ఒక్క ఇడ్లీ తిని, ఒక్క దోశ తిని బతుకుతుంది కండబెట్టకుండా. ఇంకా నిన్న మ్యాథ్ ఏదైనా కొంచెం స్నాక్స్ ఏదైనా పొటాటో చిప్స్ ఏదైనా కొంచెం వేసి నాన్న ఫ్రూట్స్ తెమ్మంటాలే, ఫ్రూట్స్ ఎత్తుకోబోదు రేపు టాంచి. ఈరోజు ఏం లేవు ఫ్రూట్స్, సౌదేకాయ ఒక్కటే ఉంది. ఎత్తుకో. వాటర్ బాటిల్, వాటర్ ఉంది కదా, ఇంకెందుకు బాటిల్ ఎత్తుకోవాలా? ఒక బాటిల్ నువ్వు రోజు మొయ్యబడలేదు పాప, అక్కడ పెట్టేసుకో ఆఫీస్లో. ఇదో లేదు ఇంకో బ్లాక్ బాటిల్. అవునా? వెట్టిషులు అబ్బాయి ఎత్తుకోపోయినట్టున్నట్టు అసలు చూడు. ల్యాప్టాప్ అంతసేపు నేను చూడను కదా, కంట్లో నీళ్ళు తిరిగిపోయి నాకు వచ్చినట్టు అవ్వదు. ఇంకా ఒక బాటిల్ అక్కడ పెట్టేసుకున్నాం అనుకో, పెట్టేసి వచ్చేస్తాం. గ్రిగ్నార్ ఉన్నాయి చూడు, ఇచ్చి మంచుకొని తాగుతాం. అందరు పెళ్ళైన వాళ్ళని ఒక్కడే అనివినా? లేదు, మా ఇద్దరు నిన్న 4 వచ్చారు ఆఫీస్ కి. అంటే వాళ్ళకి వచ్చే కొంత వాళ్ళు ప్రాజెక్ట్స్ ఆడొస్తే ఆడ తిరుగుతుండాలి వాళ్ళు. అంటే హైదరాబాద్, బాంబే, ఆడ ఢిల్లీ ఆడొస్తే అంటే పోయేసి రావాల్సి వస్తుంది వాళ్ళు. అంటే మొత్తం వర్క్ వాళ్ళే చూపిస్తారా, ఓన్లీ డ్రాయింగ్స్ ఇస్తారా? వుడ్ వర్క్, కర్టన్ కొనేది, బెడ్ హెడ్ బోర్డ్స్ కి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అవి కూడా వీళ్ళు సెలెక్ట్ చేసి వీళ్ళు షాప్ కి వెళ్ళి అన్ని వీళ్ళు కొనుక్కోరావాలి. A to Z వీళ్ళే. అంటే నిన్న నాకు ఇచ్చినారు చూడు, బెడ్ టేబుల్ డ్రా చేయమని, అది కూడా మంచం కూడా వాళ్ళే చేపిస్తారు వుడ్ది. లైక్ నథింగ్ ఇస్ వాట్.
కర్టన్తో సహా ఇంకేం నీకు అంటే మొత్తం చేసిస్తారు. డైనింగ్ టేబుల్ కూడా డైనింగ్ టేబుల్ కొంటారేమో లేదా వీళ్ళే చేపిస్తారు వాళ్ళు అడిగితే. మాకు ఆల్రెడీ ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం, మాకుంది నాకు వద్దా అనుకోవడం అది వేరే కస్టమైజ్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్లేస్కి అలాంటి డైనింగ్ టేబుల్ సూట్ అవుతుందంటే అట్లాంటివి చేస్తారు. లేదా వెరైటీ నాకు వెరైటీ షేప్ కావాలి. ఇప్పుడు నీకు స్క్వేర్ అట్లా ఉంటాయి కదా, అట్లా ఒక్కొక్కరు దాని మీద ఒకటి. మొన్న ఒక ఇల్లు వచ్చింది, వాళ్ళు ఇల్లు చూస్తుంటే ప్లాన్ చూస్తుంది, పెద్ద ఇల్లు వచ్చేది ముస్లిమ్స్ ఇల్లు బాంబేలో పాప ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఇల్లు కాలిపోయిందంట. వాళ్ళ అబ్బాయి బెడ్రూమ్ అంటుందంటే ఇట్లా బెడ్రూమ్ ఎంటర్ అవగానే ఇటు సోఫా సెట్ కూర్చోడానికి, ఇటు పక్కేమో బెడ్రూమ్ స్టడీ డెస్క్ అదే ఆఫీస్ టేబుల్ అంతా, ఇటు పక్కేమో అంటే ఫుల్ ఆ సినిమాలో చూపించిన వాక్ ఇన్ క్లాజెట్, బాత్రూమ్ ఆపోజిట్ మన డ్రై ఏరియా పెట్టేరారు, షవర్ ఏరియా. భయంకరంగా ఉంది ఇల్లు, భయంకరంగా ఉంది అందరూ. అంటే భయంకరంగా ఉందంటే గంభీరంగా ఉంది పెద్దగా. భయంకరంగా అంటే మళ్ళీ ఇంకోటి హైలైట్ ఏంటి తెలుసా, వాళ్ళ లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ ఉంటుంది. అంటే ఏం టీవీ యూనిట్ లేదు ఇదా, పెట్టలేదా మర్చిపోయినారు అన్నట్టు. వాళ్ళు వద్దన్నారు, పుట్టి బుక్ షెల్ఫ్స్ కావాలంట, వాళ్ళ లివింగ్ రూమ్ చదువుకోవాలంటే అంట. లివింగ్ రూమ్ లో కూర్చొని టీవీ చూసేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినారు పాప. నాలాంటి వాళ్ళందరూ ఎక్కువైపోయినారు. నాకు అస్సలు వాళ్ళలో కూర్చొని టీవీ చూడడం ఇష్టం ఉండదు. హ్యాపీగా బెడ్రూమ్లో రిలాక్స్గా పడుకొని. జనరల్గా టీవీ యూనిట్ అనేది హాల్లో ఎవరైనా ఇస్తారు కదా, వాళ్ళు పెట్టించుకోవాలా. ఆ ఉండేది రెనోవేట్ చేస్తున్నారు. పనులకి బంకర్లు పెట్టేసి ఒక రూమ్, మళ్ళీ బయట కిచెన్ అంటే పెద్ద ఇల్లు పెట్టుకున్నారు. పనులు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. పనులు ఒక ఏరియా ఇంట్లోనే ఒక సెపరేట్ ఏరియా వీళ్ళు బాగుంటుంది. అన్ని ఇంటి లోపల ఇట్లా ఆర్చెస్ వచ్చేటట్టు, అంటే ప్యాసేజ్ ఉంటుంది కదా, భలే ఉంది అది. ఎక్కడ? బాంబే. అది ఇప్పుడు ఈ రోజు చేయాలి. అందులో బాంబేలో పెద్ద పెద్ద ఇళ్ళు అంటే అందరూ మ్యాక్సిమం కాస్ట్లీ అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయంట కదా. వదిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ. ఆడద్దా నీకు కనబడుతుంది ఎంత దూరం. సరే ఓకే. ఏం పెట్టేదా స్నాక్స్ ఏం పెట్టే చెప్పు. పాపం కాలేజీలో అయితే అందరూ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ లంచ్ బాక్స్ షేర్ చేసుకుంటూ హ్యాపీగా తన టైం పాస్ చేసేది. అది కాకుండా క్యాంటీన్లో ఒక ఆంటీ బాగా తెలుసంట. సో ఏదైనా ఇష్టమైన కూర ఉన్నప్పుడు ఈరోజు క్యాంటీన్లో తినమ్మా అని చెప్పేసి అప్పుడు పిలిస్తే ఎంతో 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటుంది అనమాట కర్రీస్ అన్నీ కూడా. అలా తీసుకొని తినేవాళ్ళు. సో ఎప్పుడైనా నాకు ఇంట్లో కర్రీ తగ్గించకపోయినా అట్లా చేసేదన్నమాట. ఇప్పుడు కొత్తగా ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి అక్కడ వాళ్ళతో కొద్దిగా పరిచయం అవడం కొంచెం టైం పడుతుంది కదా. తర్వాత షేరింగ్ ఉంటుంది. అదే అంటూ ఉన్నాను, నువ్వు ముందు రోజున అయితే నాకు ఏం కావాలో చెప్పేస్తే నేను పొద్దునే రెడీ చేసి పెట్టేస్తానని చెప్పి ఈరోజు ఆకుకూర పులగూర బాగా ఎన్నించి దాన్ని తాలింపు వేస్తూ ఉన్నాను అనమాట, పోపు వేస్తూ ఉన్నాను. సో ప్రతిరోజు ఈవినింగ్ చెప్పేస్తే మనం దానికి ప్రిపేర్డ్గా ఏం చేయాలనేది ఆలోచించుకొని పొద్దున్నే వాళ్ళకి టైంకి అందించేస్తాం కదా. కానీ పూజతో ఇదే తంట, ఏదో ఒకటి తీసుకెళ్తాలేమ్మా నీకు ముందే చెప్పాలా అంటూ ఉంటుంది. అది కష్టం. తర్వాత ఏంటంటే సొరకాయ అట్టు ఎలా చేయాలో లాస్ట్ వీడియో రైతుబిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో పెట్టిన వీడియోలో కూడా షేర్ చేశాను. ఇప్పుడు సొరకాయ అట్టు చేయబోతూ ఉన్నాను అన్నమాట. సో అది మరొక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. సొరకాయని బాగా తురుముకొని, స్కిన్ మాత్రం తీయకండి, స్కిన్ అలానే ఉంచుకొని తురుముకోండి. వీలైనంత వరకు లేత సొరకాయ అయితే బాగుంటుంది, గింజలు వచ్చింది కాకుండా లేత సొరకాయ అయితే బాగుంటుంది. సన్నగా పొడుగ్గా దొరుకుతాయి కదా, అవి బాగుంటాయి అన్నమాట. ఊర్లో దొరికే సొరకాయల కంటే కూడా నాటు సొరకాయలు ఏంటంటే గింజలు ఎక్కువ ఉంటాయి, అందువల్ల అంత టేస్ట్ ఉండదు. సో లేత సొరకాయని అలానే స్కిన్ తీయకుండా తురిమేసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం కచ్చాబిచ్చగా పేస్ట్ చేసుకొని వేసేయండి. తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని వాటర్ ఏమి ఏ అవసరం లేదు, ఎందుకంటే సొరకాయ ఆల్రెడీ నీరుగా ఉంటుంది కాబట్టి అదే సరిపోద్ది. సో దానికి తగ్గ పిండి మనం బియ్యం పిండి తీసుకొని కలుపుకోవాలి. అంటే ఈ విధంగా కన్సిస్టెన్సీ ఒక ముద్దలాగా, మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా మనం ఇట్లా తట్టేలాగా, అట్టులాగా తట్టేలాగా కన్సిస్టెన్సీ తీసుకొని మనం ఏదైనా పేపర్ మీద చేయి చెమ్మ చేసుకొని ఈ విధంగా పల్చగా తట్టుకోవాలి. ఈ విధంగా తట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు ఎంత పల్చగా రావాలంటే కూడా అంత పల్చగా వస్తుంది. కింద మనం పేపర్ వేసుకున్నాం కాబట్టి అది ఈజీగా కూడా ఊడిపోతుంది అనమాట.
నేనేంటంటే గ్రానైట్ ప్యాన్ తీసుకున్నాను. దాని మీద ఏంటంటే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. మా ఇంట్లో ఆయిల్ ఎక్కువ వేస్తే తిడుతూ ఉంటారు. అందువల్ల ఆ ప్యాన్ తీసుకున్నాను అనమాట. లైట్గా జస్ట్ అప్లై చేశాను. అప్లై చేసేసి ఇది వేసి కాల్చుకోవడమే. కాల్చుకునేటప్పుడు చూడండి, ఇది జస్ట్ ఊరికే అప్లై చేశాను, ఆయిల్ పోయలేదు. ఇంకొకటి ఏంటంటే మనం అలా వేసినప్పుడు పైన ఖచ్చితంగా మూత అయితే పెట్టుకోండి. పైన మూత పెట్టుకున్నప్పుడు ఏంటంటే రెండు పక్కల కూడా బాగా ఉడుకుతుంది, తొందరగా కూడా ఉడుకుతుంది అనమాట. సో అందువల్ల ఎప్పుడు కూడా ఏది ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నా కూడా మనం మూత పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ నేను చేసేదే చెప్తున్నాను, నేనేదో టిప్స్ లాగా చెప్పట్లేదు, నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే నాకు ఈ సొరకాయ అయితే చాలా టేస్ట్గా ఉంది. మా సిస్టర్ వాళ్ళు ఎవరో ఈ రెసిపీ చెప్పారని చేస్తే చాలా బాగుంది అక్క, ఒకసారి ట్రై చేయమంటే నేను ఒకసారి ట్రై చేశాను. నాకు ఎందుకో బాగా నచ్చింది. అది మొదలు అమ్మని అడిగి బీప్ పిండి దంపించుకొని వచ్చి రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఎప్పుడు సొరకాయ చేసినా కూడా హాఫ్ సొరకాయ కర్రీ చేస్తాను, హాఫ్ సొరకాయ ఇలా చేస్తూ ఉంటానన్నమాట. సో నాకైతే చాలా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్గా డైలీ రొటీన్ చేసే టిఫిన్లు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా నోటికి రుచిగా ఉంటుంది అని చెప్పి ఇది ట్రై చేస్తూ ఉంటాను. మా పూజ అయితే ఒకసారి అయితే బాగుందని తిన్నది, మళ్ళీ నాకు పొమ్మ నాకు సొరకాయ ఎట్టొద్దు ఏమొద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పొద్దునే మల్టీ టాస్క్ అనమాట. ఒక పక్కేమో కర్రీస్ చేస్తూ ఉండాలి, ఒక పక్క బ్రేక్ఫాస్ట్, అన్నీ ఒకే టైంకి అయిపోవాలంటే ఇంకా ప్రతి మదర్స్కి ఇంకా పొద్దున్నే మల్టీ టాస్క్ అనమాట. అదే ఇంక పూజ బయలుదేరుతానంటుంటే దాదాపు 15 కిలోమీటర్స్ ఉందన్నమాట పూజీ ఆఫీసు. అదే జాగ్రత్తగా వెళ్ళమ్మా అంటూ ఉన్నాను. మెట్రోలో వెళ్ళు అంటే అమ్మ పోమ్మ కొద్దిసేపు నడవాలి అక్కడంతా కష్టం అని చెప్పి మెట్రోలో వెళ్ళనంటుంది. నాకేంటంటే కాలేజ్కి వెళ్ళినప్పుడే తొందరగా వచ్చేసేది, అందువల్ల భయం ఉండదు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆఫీస్లోనే 6:30 వరకు 6:30 వరకు ఉండాల్సి ఉంటే ఆ టైంలో మరి పీక్ అవర్స్ బాగా ట్రాఫిక్ ఉంటుంది, అదే భయం అన్నమాట. ఎలాగో జాగ్రత్తగా వెళ్ళామని చెప్పడం తప్పితే మనం ఇంకేం చేయగలం. తల్లి చిన్ని తల్లి నువ్వే నాలుక ఓంకారా అల్క అల్క నువ్వేనా? అబ్బో ఇంత క్యూట్గా పడుకుని ఉందో చూడండి. అల్క తల్లి అల్క అల్క అల్కవా